హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 57. భవ్య, విరాజుల రిసెప్షన్‌కి అన్నీ గ్రాండ్‌గా ఫాస్ట్‌గా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అందరికీ ఇన్విటేషన్‌లు కూడా వెళ్ళాయి. భవ్య కోసం షాపింగ్‌కి అన్నీ ఇంటి దగ్గరికే రప్పించారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి బయటకి వెళ్తే వాళ్ళ షాపింగ్ ఇప్పుడు అప్పుడే అవ్వదు అని చెప్పేసి. అప్పటి వరకు అందరూ కలిసి భోజనాలు చేసి, చీరలు, నగలు రాగానే ముందుగా చీరలు తీసుకొచ్చిన వాళ్ళు అవన్నీ చూపించడంతో కళ్ళు మెరిసాయి భవ్యకి, వాళ్ళ అమ్మకి. ఎందుకంటే అంత ఖరీదైన చీరలు వాళ్ళు ఇప్పటివరకు చూసిందే లేదు వల్లి. వల్లి ఇంకా సుభద్ర గారు ఒక్కోటి భవ్య మీద వేసి చూస్తూ, "ఇది బావుందా? ఏది బావుంది?" అని చూస్తూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటుంది భవ్య. ఇక ప్రసన్న మాత్రం కడుపు నిండా తిని సోఫాలో కూర్చొని సుధీర్‌తో చాటింగ్‌లో మునిగిపోయింది. కొన్ని లక్షల్లో విలువైన చీరలు ఫంక్షన్స్‌కి, అలాగే తన ఇంట్లో కట్టుకోవడానికి రకరకాల చీరలు బాగానే తీశారు సుభద్ర గారు. "ఇవి ఇప్పుడు ఉండనివ్వమ్మా భవ్య. ఆ తర్వాత నీకు నచ్చినవి అన్నీ షాపింగ్‌కి వెళ్లి తెచ్చుకుందువు. సరేనా? ఇప్పుడు మాత్రం ఇవి ఉండనివ్వు" అని 50 చీరలు పక్కకు పెట్టి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అలాగే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన చీరలు కూడా తీసుకొని చీరల షాపింగ్ అంతా కంప్లీట్ చేశాక, అప్పుడు బంగారం, వెండి అంతా కూడా వాళ్ళ ముందు పరిచారు. ముందుగా భవ్యకు కావాల్సిన నగలు అన్నీ ఒక బంగారం సెట్, ఒకటి డైమండ్ సెట్ మొత్తం పాపడి బిళ్ళ దగ్గర నుండి మెట్టెలు, పట్టీలు, ముక్కు పుడక, కమ్మలు ప్రతి ఒక్కటి ఏది వదలకుండా డైమండ్స్‌లో అలాగే బంగారంలో 2 సెట్లు తీసుకున్నారు సుభద్ర గారు. అవి చూస్తేనే మతిపోతుంది భవ్యకి. ఎందుకంటే అంత విలువైనవి ఎప్పుడూ ధరించలేదు కదా! ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. ఇక సెలక్షన్ కూడా వల్లికి, సుభద్ర గారికి వదిలేయడంతో వాళ్ళవన్నీ సెలెక్ట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తలా ఒక సెట్ తీసి చక్కగా సాయంత్రానికి ఆ షాపింగ్ అంతా ఫినిష్ చేసి అప్పుడు అందరూ నీరసంగా సోఫాల్లో కూర్చుంటారు. ఇంట్లో షాపింగ్‌కే ఇంత అలసిపోయారు. బయటికి వెళ్తే ఇంకా ఎలా అవుతారు? అందరూ ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం గాని అని అనిల్ గారు అనగానే మెల్లిగా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అందరి భోజనాలు ముగియగానే భవ్యకి తీసుకున్నవన్నీ కూడా మెయిడ్స్ అన్నీ వాళ్ళ రూమ్‌లో తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోగానే, "ఓయ్! ఇవన్నీ కబోర్డ్‌లో సర్దుకోవే" అన్నాడు విరాజ్. పెళ్లి అవ్వగానే "బాగానే పిలుస్తున్నారు సార్ మీరు" అని అంది భవ్య నవ్వుతూ తన నగలు, బట్టలు అన్నీ కబోర్డ్‌లో సర్దుతూ. ఆమె నవ్వుని అలాగే చూస్తూ భవ్య అతడి దగ్గరికి రావడంతో ఆమె చేయి పట్టి అతడు బెడ్ వెనక్కి వాలుతూ భవ్యని అతడి మీదకి లాక్కున్నాడు విరాజ్. "హా! విరాజ్ గారు ఏం చేస్తున్నారు మీరు?" అని భవ్య అతడి మీదకి వాలడంతో, "ఇప్పుడు హ్యాపీనా నువ్వు? అందరూ మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా!" అని అడిగాడు విరాజ్ భార్య కళ్ళల్లోకి చూస్తూ. మామూలుగా కాదు విరాజ్ సార్. చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది తెలుసా? మీ వాళ్ళు ఇంత త్వరగా మన పెళ్లి యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే ఈ స్థాయిలో మీకన్నా నేను ఎంత తక్కువనో నాకు తెలుసు. అలాంటిది నన్ను కోడలుగా అంగీకరించారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా? అని అంది భవ్య. మెంటల్ మొహందాన. నేను ముందే చెప్పాను మా వాళ్ళు ఆస్తి, అంతస్తులు, స్థాయి చూడరు అని. నువ్వే ఏడ్చి గోల చేసి మన పెళ్లి ఇంత త్వరగా అయ్యేలా చేశావు. లేకపోతే లవర్స్‌లా ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా! అన్నాడు విరాజ్. బెంగుళూరులో ఎంజాయ్ చేసింది సరిపోలేదా? ఇంకా కావాలా మీకు? అని అంది భవ్య. ఆ ఎంజాయ్‌మెంట్ అయితే ఇక నుండి రోజు రాత్రి ఉంటుంది. కానీ అలా కాదు. లవర్స్‌లా తిరగడం అంటున్నాను అన్నాడు విరాజ్. అబ్బో! అబ్బాయి గారికి చాలానే కోరికలున్నాయిగా అని అంది భవ్య విరాజ్ బుగ్గ గిల్లి. నాకేమి కోరికలున్నాయో అన్నీ చెప్తాను చూపిస్తానులేవే అని భవ్యని అతడి పక్కని లాక్కొని ఆమెను గట్టిగా హత్తుకొని అతడి అల్లరి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇక ప్రసన్న సుధీర్‌తో చాటింగ్ చేసి, అలాగే కాసేపు ఫోన్ మాట్లాడి, టిఫిన్ తిన్నాను, భోజనం చేశాను, టాబ్లెట్స్ వేసుకున్నాను అని లిస్ట్ చదివి, కాసేపు అతడితో మాట్లాడి, టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంది.
మనీకి కూడా ఒక రూమ్ చూపించడంతో ఆవిడ కూడా భోజనం చేసి నిద్రపోతే అనిల్ గారు, సుభద్ర గారు వాళ్ళ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక మన హీరో, హీరోయిన్ గారి రూమ్‌లోకి వెళ్తే ధీరజ్ తమ్ముడు రిసెప్షన్ కోసం అందరికీ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వల్లి బెడ్ మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బుగ్గ కింద చేయి పెట్టుకొని భర్తనే చూస్తూ కాసేపు గడిపేస్తూ ఉంది. ధీరజ్ ఆమె వైపు తిరిగి ఆమె అతడినే కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటే, ఏంటే అని కళ్ళు ఎగరేసి ఫోన్ మాట్లాడి పెట్టేసి, ఏంటే అలా చూస్తున్నావ్? చూపులతోనే చంపేస్తావా ఏంటి? అన్నాడు. మొగుడు ఇంత అందంగా ఉంటే కళ్ళు ఎలా తిప్పుకోవాలి అనిపిస్తుంది చెప్పు మరి? ఇంత అందంగా ఉండకూడదబ్బా మొగుళ్ళు. మా పెళ్ళాలకి చాలా కుళ్ళుగా ఉంటుంది. తెలుసా? ఎవరు ఎటువైపు నుండి లైన్ వేస్తారా? అని అంది వల్లి. నీ మొగుడికి ఎవరు లైన్ వేసినా, ఎందరు ట్రై చేసినా ఎవ్వరికీ పడడే. నీకంత టెన్షన్ అనవసరం అని నీకెప్పుడో చెప్పాను కదా! ఈ లైఫ్ నా శ్రీవల్లికి అంకితం అని అన్నాడు ధీరజ్ వల్లి పక్కకి వచ్చి కూర్చుంటూ. హూ! ఆ మాట అన్నావు బావుందిలే. కాసేపు రెస్ట్ తీసుకోరాదు? చేస్తే వర్క్ చేస్తావు. మీ తమ్ముడి రిసెప్షన్ అని ఇప్పుడు మళ్ళీ అన్ని పనులన్నీ నెత్తి మీద వేసుకొని నువ్వే చేస్తున్నావు. పనివాళ్ళు ఉన్నారులే అన్ని పనులు చేసుకోవడానికి. నువ్వెటువంటి స్ట్రెస్ తీసుకోవద్దు బాబు. నువ్విలా అలసిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అని అంది వల్లి. ఓకే. నేను అలసిపోను కానీ మరి నువ్వు అలసిపోతావా? అని ధీరజ్ సైడ్ స్మైల్ చేస్తూ కన్నుబొమ్మలు ఎగరేసి వల్లిని అడిగాడు. అతడు అన్నది ఆమెకు ఒక నిమిషం పాటు అర్థం అవ్వక, ఆ తర్వాత అర్థం అవ్వడంతో సిగ్గులేనోడా! ఎప్పుడూ అదే పనా నీకు? కాస్త కూడా సిగ్గు లేదులే సచ్చినోడా! అని ధీరజ్‌ని 4 దెబ్బలు వేసి అతడి ఒడిలోనే పడుకొని కాసేపు ఇలాగే ఉంచుకో నిద్రొస్తుంది పడుకుంటాను అని అంది వల్లి ధీరజ్‌ని చూస్తూ. పడుకోవే డిస్టర్బ్ చేయను. ఇంకొన్ని కాల్స్ ఉన్నాయి అంతే అని వల్లిని అతడి ఒడిలోకి తీసుకొని ఆమెకి జో కొడుతూ ఆమె తల నిమురుతూ ఉన్నాడు. ఆమె గాఢ నిద్రలోకి జారుకునే వరకు. వల్లి నిద్రపోగానే ఇంకా కొన్ని కాల్స్ మాట్లాడాడు. ఆ తర్వాత అతడికి నిద్ర పట్టక వల్లినే చూస్తూ అతడు ఆమెని అతడి ఎదపైకి తీసుకొని ఆమెకి జో కొడుతూనే గడిపేశాడు సాయంత్రం వరకు. సాయంత్రం 6 గంటల తర్వాత అందరి రూమ్‌లోకి మెయిడ్స్‌నే కాఫీ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఫ్రెష్ అయ్యి అందరూ కాఫీ తాగుతున్నారు. ఆ రోజు సాయంత్రం సుధీర్ కూడా ప్రసన్న కోసం రావడంతో విరాజ్ పెళ్లి విషయం, అలాగే రిసెప్షన్ విషయం చెప్పడంతో చిన్న బావ మరిదిని పలకరించి విరాజ్‌కి, భవ్యకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు సుధీర్. అలాగే సుధీర్‌కి, భవ్యని కూడా పరిచయం చేశాడు విరాజ్. ఇక వీళ్ళందరూ ఇలా ఉంటే, ఇక్కడ మాత్రం సైలెంట్‌గా వాళ్ళ రూమ్‌లో కాఫీ తాగుతూ, ఇంటికి అదొక్కటే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు చిన్నోడు కూడా పెళ్లి చేసుకొని వచ్చినాడు కదా బామ్మ! అంది మన్విత. వాడెక్కడ పోతే మనకేంటి? ఎవరిని తీసుకొచ్చుకుంటే మనకేంటి? మనకు కావాల్సింది పెదబాబు, వాడి పెళ్ళాం. అది ఈ ఇంటి నుండి పోవడం. వీడి గురించి మనకనవసరం కదా! కొంపదీసి వాడు నిన్ను పట్టించుకోవడం లేదని చిన్నోడిని ప్రేమించడం లేదు కదా నువ్వు? అని అంది ఇంద్రాణి. ఛీ! నానమ్మ ఏం మాట్లాడుతున్నావు? నేను చిన్నప్పటి నుండి పెద్ద బావనే ప్రేమిస్తున్నాను. అసలు చిన్న బావ మొహం కూడా సరిగ్గా చూడనంటే నాకంత అటాచ్‌మెంట్ లేదు కదా చిన్న బావతో. పెద్ద బావతో కూడా లేదు అనుకో. కానీ ఎందుకో నీ పెద్ద మనవడంటే చాలా ఇష్టం. అయినా నీ పెద్ద మనవడిని చూసి పడని అమ్మాయి ఉంటుందా చెప్పు? అని నవ్వింది మన్విత. అబ్బో! దీనికేం తక్కువ లేదు కదా! నీ ప్రేమ కోసమే కదా ఇప్పుడు నేను ఇన్ని వెధవ వేషాలు అన్నీ వేసి దాన్ని ఇంటి నుండి బయటకి వెళ్ళగొట్టేది. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు చిన్నోడు కూడా పెళ్లి చేసుకోవడం మంచిదయింది. ఇక నుండి దాని ఆట ఇంకొకలా ఆడిస్తాను. అప్పుడు గాని దాని తిక్క కుదరదు అని రాక్షసంగా నవ్వింది ఇంద్రాణి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Gana Stories World. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.